దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి గడిచినటువంటి మాసాలలో దేవుడు తన కృపను చూపి మనలను సజీవుల లెక్కలో నిలబెట్టి ఆయన కాస్తూ కాపాడుతూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో మనము స్తుతించవలసినటువంటి అవసరత ఉండింది. దేవుడు ఎంత గొప్పవాడాయి అంటే ఆయన నేటి వరకు ఏ అపాయమును, ఏ అనారోగ్యమును, ఏ ఇబ్బంది, ఏ శ్రమ, ఏ ఇరుకు మనల్ని కలిగినప్పటికీ ఆయన వాటన్నిటిలో నుంచి తప్పించి మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందును బట్టి మనము ఈ ఆదివారం ఒక పూట మాత్రమే కాదు కానీ నిత్యము దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి బాధ్యత మనకు ఉండింది. అవునా కదా? ప్రతినిత్యము ఏదో ఒక రోజున మనం చెప్పి ముగించే వారం కాదు కానీ ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు మనము చెల్లించాలి. ఆయన చేసినటువంటి కార్యములను బట్టి, చేయబోతున్న కార్యములను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక చిన్న మాటను నేను చెప్పి మనము సందేశాల్లోనికి వెళ్దాం. మరి గడిచినటువంటి ఒక వారము 10 రోజులుగా మనం గమనించినట్లయితే ప్రపంచం అంతటా ఒక యుద్ధ వాతావరణాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఏ వాతావరణం? యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇస్రాయేల్ దేశం, అమెరికా దేశం కలిసి ఇరాన్ అనే దేశం పైన యుద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళు వీరిపైన, వీళ్ళు వారిపైన యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే గడిచినటువంటి దినాల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో ఆగిపోయాయి. కానీ నేడు జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధము చాలా ప్రాముఖ్యమైనటువంటి యుద్ధము. ఈ యుద్ధము ప్రపంచంలోనే ఒక గొప్ప సూచనకి నాంది పలుకుతా ఉంది. ఏమిటంటే యేసు ప్రభువారి యొక్క రాకడ సూచనలలో ఒక ప్రథమమైనటువంటి సూచనగా ఇది కనబడతా ఉన్నది. ఎందుకని మనం గమనించినట్లయితే ఇంతకు మునుపు వచ్చినటువంటి యుద్ధాలు వాళ్ళు యుద్ధం చేసుకున్నారు, ఆగిపోయాయి. కానీ ఈ యుద్ధము ఏదైనా ఒక ఒడంబడిక లేకపోతే ఏదైనా ఒక సంధి చేసుకుంటే కానీ ఆగిపోయే పరిస్థితులు లేవు. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారే అంటే చమురు గురించి మాట్లాడుతూ ఉన్నారు. చమురు అంటే కొబ్బరి నూనె. చమురు మనం బండ్లలో వాడుతున్నటువంటి డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, మరి వంట గ్యాస్కు ఉపయోగించే గ్యాస్ కావచ్చు, వీటి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంచుమించుగా ఇప్పుడు ప్రస్తుతము దానికి సంబంధించిన దగ్గరలో ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి ఆ దేశాలలో చమురు రేట్ ఎంతో తెలుసా? మన దగ్గర లీటర్ 120 రూపాయలు, కానీ అక్కడ 1000 రూపాయలకు చేరింది. ఇప్పుడు ఎంతమ్మా? 1000 రూపాయలకు చేరింది. మీరు రాసి పెట్టుకోండి, వచ్చే నెలలో మీరు వాడే గ్యాస్ రేటు కూడా పెరుగుతుంది. రేటు పక్కన పెట్టు, ఫస్ట్ దొరుకుతుందో దొరకదో. హల్లెలూయా. పెట్రోల్ దొరుకుతుందో దొరకదో. ఒకవేళ దొరికినా అమాంతంగా రేట్ అనేది పెరిగిపోతుంది. ఇంకో విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే ఈ యుద్ధాన్ని లేపినటువంటి కారకుడైనటువంటి అమెరికా అధ్యక్షుడు, మనకు ఎలాగైతే మోడీ అధ్యక్షుడో అమెరికా దేశానికి అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏమంటా ఉన్నాడంటే సౌదీ అరేబియా అనే దేశాన్ని ఇస్రాయేల్కి, యూదులకు శాశ్వతంగా రాజధానిగా మార్చాలి, పర్మనెంట్ క్యాపిటల్గా మార్చాలని మాట్లాడుతూ ఉన్నారు. సౌదీ అరేబియా దేశాన్ని యూదుల శాశ్వత రాజధానిగా మార్చాలని ఒక ప్రపోజల్ను వారు తీసుకొచ్చారు. దానికి వారు కూడా అంగీకరించారు. అదే గనక జరిగితే ఏమవుతుంది అంటే యేసు ప్రభువారి యొక్క రాకడ కావచ్చు, లేకపోతే చివరి దినాలలో మనం ఉన్నాము, ఈ యేసు ప్రభువారి యొక్క రాకడ అతి సమీపములో జరుగుతూ ఉన్నదని మనకు ఒక సూచనగా
జరుగుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి మనము? అమ్మా ఏం చేయాలి? ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆదివారం మాత్రం చర్చికి వస్తా, ఈ మిగతా రోజులు నా పని నా ఇష్టం అంటవా? ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నేను సిద్ధపడుతూ ఉండాలి. దేనికి సిద్ధపడాలి? యేసు ప్రభువు రెండోసారి వస్తున్నాడు కాబట్టి ఆయన రాకడకు నేను సిద్ధపడాలి. సిద్ధపడని ఎడల నేను ఎలాగ ఎత్తబడతాననే ఆలోచన మనలో పనిచేయాలి. సిద్ధపడని ఎడల ఎలాగ నేను రాకడలో మా అందరు వినాలి. ఆదివారం రోజునే అందరి తలలపైన దయ్యం కూర్చుంటుంది. సిద్ధపడని ఎడల యేసు ప్రభువు వస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు అందరూ ఇక్కడ ఆరాధనకి ఎలా వచ్చారు? అమ్మా రాజమ్మ గారు ఎలా వచ్చారు? సిద్ధపడితేనే నువ్వు ఎత్తబడతావు. సిద్ధపడకుండా నేను ఎత్తబడతానులా అంటే అది మనము పప్పులో కాలేసినట్లయితే. ఖచ్చితంగా సిద్ధపాటు అనేది మనకు ఉండాలి. సిద్ధపడుతున్న వాళ్ళు ఎలా కనిపిస్తారు? ఆ పనుల్లో ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ పోతా ఉంటారు. యేసు ప్రభువు రాకడకు నువ్వు ఎత్తబడాలి, నేను నా దేవునితో నేను నిలవబడాలని ఒక ఆశ, ఒక కాంక్ష గనక మనలో ఉంటే నేను నా జీవితాన్ని చక్కపరుచుకొని ఆయన వస్తున్నాడు, నేను పోవాలి అనే ఆలోచనే నాలో పనిచేస్తూ ఉంటుంది. అంతేగాని తిందామా, త్రాగుదామా, ఏం ధరించుకుందాం, ఏం సంపాదిద్దాం, ఎక్కడ పోదాం, ఎంత బంగ్లా కడదాం, ఎంత బంగారం కొందాం, ఎంత వెండి కొందాం, ఎంత రంగు పూసుకుందాం, ఇది కాదు. యేసు ప్రభువు వస్తూ ఉన్నప్పుడు ఆయన రాకడకు సిద్ధపడే మనసు మనకు ఉండాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేయాలని మనము నిత్యము ప్రార్థించవలసినటువంటి అవసరత ఉండింది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? సంఘంతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈరోజు నా సంఘముగా కూడుకున్నటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నాం? పూర్ణ హృదయముతో దేవుడు నా అక్కర్లు తీర్చుటకు సమర్థుడు అని ఎంతవరకు మనం నమ్మగలుగుతా ఉన్నాం? నమ్మగలుగుతున్నామా? ఇది ఎలాగో మనం పోల్చవచ్చు అంటే, దేవుడు కుందేలుకు 3 కాళ్ళు అంటే మనం ఏం నమ్మాలి? 3 కాళ్ళు. లేదు అక్కడ నాకు 4 కనబడుతున్నాయి అంటే నీకు విశ్వాసం లేదు. దేవుణ్ణి నమ్మడం అంటే ఆయన ఏమైతే మనకు చెప్పాడో, ఆయన ఏదైతే మనకు బోధిస్తా ఉన్నాడో, ఆయన మనకు ఏదైతే మన ముందు పెట్టి ఉన్నాడో దానిని విశ్వాసముతో పూర్ణ హృదయముతో నమ్మడమే. మన సొంత తెలివి, మన సొంత ఆలోచనలు ఇవన్నీ కూడా జీరో, ఏవి కూడా పనిచేయవు. ఆయన చెప్పాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడంట. తీరుస్తాడంటే తీరుస్తాడు ఆయన. మనము దేవుని వాక్యంలో జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని మాటలను మనం చూద్దాం. దేవుడు ఎవరయ్యా అంటే, దేవునికి అనేక పేర్లు ఉన్నాయి. యెహోవా ఈరే అని ఒక పేరుంది, ఎబినేజరు అని ఒక పేరుంది, యెహోవా నిస్సి అని ఒక పేరుంది, యెహోవా షమ్మా అనే పేరుంది. దానితో పాటు ఇంకొక పేరుంది దేవునికి. ఏంటంటే మన అవసరతలు తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరండి ఆయన? మన అవసరతలు తీర్చువాడు ఆయన. నమ్ముతున్నామా దీన్ని? అసలు
దేవుడు మన అక్కర్లు తీర్చువాడు. ఎప్పుడో తెలుసా? మనము అడగక మునిపే ఆయన మన అక్కర్లను ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 6వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచన భాగం. మీరు వారిలో ఉన్నప్పుడు మీరు మీ తండ్రిని అడగక మునిపే అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. రాధమ్మ గారికి ఏం కావాలో అడగక మునిపే దేవునికి తెలుసు. మనం ఏం చేస్తా ఉంటాం? అయ్యో ఎలా, అయ్యో రేపు అక్కర ఉంది ఎలా ఎలా అని మనము చాలా కంగారు పడిపోతా ఉంటాం. కానీ దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనము ఆయన మనకు అక్కర్లు తీర్చే దేవుడై ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది కదా, అడగక మునిపే మన అక్కర్లు దేవునికి తెలుసు కదని. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, దేవుని మాటను ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, అప్పుడు దేవుడు మన అక్కర్లు తీర్చువాడై ఉంటా ఉన్నాడు. ఇది మనం విశ్వాసంతో నమ్మాలి. ఎట్లా ఎట్లా నమ్మాలి? కుందేలకు 3 కాళ్ళు. నువ్వు 3 కాళ్ళను నమ్మితే దేవుడు ఆ రీతిగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు గొప్పవాడుగా ఆయనకు మనకు కనపడతా ఉన్నాడు. ఆయన మనము అనేక విషయాల్లో చింతిస్తూ ఉంటాం. ఏ విషయాలు చెప్పండి? ఎక్కువగా చింతించే విషయం ఏంటి? డబ్బు. ఇంకొకటి ఆహారము. ఇంకొకటి వస్త్రము. ఇంకొకటి చెప్పండి. అసలే చెప్పట్లే మీరు. మా రాజమ్మ గారు మాట్లాడండి. డబ్బు ఆల్రెడీ చెప్పేసినారు. ఆరోగ్యం. వీటన్నిటి గురించి మనము చింతపడతా ఉంటాం. కానీ దేవుడు వాటిని కూడా మనకు దయచేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎన్నో విపత్కరమైన పరిస్థితులు గుండా వెళ్ళాం. నేను పోయిన వారం కాకుండా అంతకు ముందు పోయిన వారమే అనుకుంటా, మన ఆంజనేయుని కుప్ప నుంచి వస్తున్నటువంటి వెంకటమ్మ గారితో చెప్పాను. ఒకానొక స్థితిలో ఎలాగుందంటే, ఆమె వాళ్ళ కొడుక్కి ఆపరేషన్ అయి ఇంట్లో ఉన్నాడు. కూతురు పుట్టింది ఇంట్లో ఉంది. ఆమెకు చేతిలో ఆదాయం లేదు. కొడుకు ఉద్యోగం చేసి పంపేవాడు ప్రతి నెల. కానీ ఇప్పుడు రెస్ట్లో ఉన్నాడు. చీటీలు కట్టాలి, పొదుపులు కట్టాలి, ఇల్లు నడవాలి. చాలా మేము ప్రార్థనకు వెళ్ళాము. వెళ్తే ఆమె ముఖం చూస్తే ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. బహు దుఃఖం, వేదన, ఏం చేయాలో తోచని పరిస్థితి. భర్త సహాయం లేదు. ఒక్కతే జీవనాధారం అంటూ ప్రతి దినము వెళ్ళే పని అంటూ ఏది లేదు. ఆ ఆవులను చూసుకుంటూ ఏదో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. దేవుడు అద్భుత రీతిగా ఏం చేశాడో తెలుసా? వారి కుమార్తెకు ఎన్నో సంవత్సరాలలో ఉన్నటువంటి ఆ యొక్క పిఎఫ్ అనే డబ్బులు ఆ సమయంలోనే రావడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన అక్కర్లు తీర్చువాడై ఉన్నాడు ఆయన. ఇది మనం నమ్మాలి. నువ్వు నమ్మాలి, నేను నమ్మాలి, మనము సంఘముగా నమ్మాలి. దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు. మన అక్కర్లు చాలా మటుకు మా అంటే ఎంత ఉంటుంది? అప్పు ఒక్కరికి 2-3 లక్షలు అంతేనా? అంతకంటే ఎక్కువ ఉంటుందా? అసలు అప్పే లేని వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నా కూడా అంత ఉంటుంది. కొంతమందికి లోకంలో ఉన్న వాళ్ళకి ఎంత అప్పు ఉంది తెలుసా? ఇప్పుడు ఒక వ్యక్తి ఈ మధ్యనే ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏమనంటే, ఇంచుమించుగా ప్రతి ఒక్కరి పైనంట లోన్లు చాలా మంది తీసుకున్నారంట. ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఒక వ్యక్తి పైన 10 లక్షల లోన్ ఉందంట. ఎంత? 10 లక్షల లోను. మనము 2-3 లక్షలకి, ₹1,00,000, 50,000కి సతమతం. అయ్యో ఎలా, ఏంటి పరిస్థితి అంటా ఉంటాం. ప్రార్థించి చూడు, దేవుడు విశాలపరిచి మన అక్కర్లు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మకపోతే దేవుడు ఇక్కడున్న కట్టె తీసి అక్కడ కూడా పెట్టాడు. నువ్వు నమ్ము, కొండలను పెకలింపగలిగే విశ్వాసాన్ని నీ హృదయంలో దేవుడు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించిన మొట్టమొదటిగా దేవుడు మన అక్కర్లు తీర్చువాడై ఉన్నాడు.
రెండవది మనం గమనించినట్లయితే మన అక్కరలు దేవునికి తెలుసు. ఇంత ముందుకు మనం చదువుకున్న వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన అక్కర్లు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు మన అక్కర్లు తీర్చువాడు, అవసరతలు తీర్చువాడు. రెండవది దేవుడు మన అక్కర్లను ఎరిగిన వాడై ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 4:19 చూసినట్లయితే దేవుడు క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎవరు తీరుస్తారంట? దేవుడు తీరుస్తాడు. అక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. నువ్వు చేసే పని తీర్చదు, నీ ఉద్యోగం తీర్చదు, నీ బిజినెస్ తీర్చదు, లేకపోతే నీకున్నటువంటి ఆస్తి పాసుల్ని అక్కర్లు తీర్చవు. అంటే ఉద్యోగం చేయొద్దనా, పని చేయొద్దనా? చేయాలి. కానీ దానికి మెయిన్ సోర్స్ ఎవరయ్యా అంటే, దానికి కర్త కర్మ క్రియ ఎవరయ్యా అంటే దేవాతి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవద్దు ఎప్పుడు కూడా ప్రతి నెల శాలరీ వచ్చేది, అయ్యో శాలరీ వస్తుంది. శాలరీ కాదు వచ్చేది, నీ దేవుడు నీ అక్కర్లు తీరుస్తా ఉన్నాడు. నీ అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు. ఎలాగూ నీకు ఉద్యోగం వచ్చింది, ఎలాగూ నీకు ఈ పని కల్పించబడింది, ఎలాగూ నీకు భూమి అనుగ్రహించబడింది, దేవుడే కదా ఇచ్చింది. లేకపోతే మీ ఊరు విఆర్ఓ వచ్చి మీకు ఇంత భూమి ఇచ్చినాడా? లేకపోతే ఫలానా ఏమంటారు దానికి కంపెనీకి సంబంధించినటువంటి ఎండి కానీ లేకపోతే ఎవరైనా వచ్చి ఇదిగోమ్మా ఉద్యోగం తీసుకోమని ఇచ్చినారా? ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీకు రూపాయి వచ్చినా 10,000 వచ్చినా అది ఇచ్చింది మాత్రం దేవాతి దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనము మనుషులను పొగుడుతూ ఉంటాం, అయ్యో నాకు ఇంత సహాయం చేసిరని. వాడుకున్నది వాళ్ళనే కావచ్చు, కానీ సహాయం చేసింది దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు, మన అక్కర్లు తీర్చేటటువంటి దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క సహాయము ఎట్నుంచి వస్తుందో మనకు తెలియదు. దావీదు భక్తుడు అంటాడు, ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలం ముందు నాకు ఉత్తరం ఇచ్చావయ్యా. నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, నువ్వు సతమతం అవుతా ఉన్నప్పుడు ఒకసారి మొరపెట్టి చూడు, ఒకసారి ప్రార్థన చేసి చూడు. ఒక దైవజనుడు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకుంటూ చెప్పాడు. ఇంట్లో ₹1 లేదంట, తనకు సంపాదన లేదని భార్య కూడా గౌరవం ఇవ్వడం లేదంట. ఆ భార్య మాటల్లో తనకు అర్థమవుతా ఉందంట, తనను గౌరవించడం లేదని. సంపాదన లేదు కదా, ఏం లేదు కదా, చేతిలో రూపాయి కూడా లేదు, అకౌంట్లో 0. ఏం చేయాలో అర్థం కాలేదు. ఉదయాన్నే లేచి 9-10 ప్రాంతంలో మిద్దె మీదకి వెళ్ళిపోయాడంట. వెళ్ళి అలాగున తలను పైకెత్తి చూసి, అయ్యా నిన్నే నమ్ముకొని నీ సేవ చేస్తా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అని కన్నీళ్ళు విడిచాడంట. ఒక 30 సెకండ్ల ప్రార్థన. కన్నీళ్ళు విడిచి, అయ్యా నిన్నే నమ్ముకున్నాను, ఏంటి నా పరిస్థితి అని అడిగాడంట. కిందికి వచ్చాడు, ఏదో వేరే పని మీద బయటికి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడంట. అమ్మా అన్నొస్తే ఈ కవర్ ఇవ్వండి అనేసి. ఆ దైవజనుడి ఇంటికి వచ్చాడు. ఆ కవర్ తన భార్య చెప్తా ఉంది, పలానా సహోదరుడి కవర్ ఇచ్చాడు చూడమనేసి. ఆ కవర్లో దేవుడు ఎంత డబ్బు ఉంచాడో తెలుసా? ఈయనకు ఎంతైతే అవసరం ఉందో దానికి పోను ఇంకా మిగులుగా ఎంతో ఇచ్చాడంట. హల్లెలూయా. నిజంగా అటువంటి సహాయం పొందుకున్నప్పుడు ఎంత ఆనందం వేస్తుందో కదా. నీకు ₹1,00,000 వచ్చినప్పుడు కూడా అంత సంతోషం రాదు. నీ జీతము నెలకు ₹1,00,000 వచ్చినా కూడా అంత సంతోషం రాదు. మేము ఒక రోజున సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. కుప్పం నుంచి ఇంటికి తుమ్సీకి వస్తా ఉన్నాం బండ్లో, నేను శివాజీ. అప్పుడు మా పరిస్థితి ఎలా అంటే, మేము అప్పటికి మాకు పరిచర్లో కూడా ఎటువంటి సహాయం లేదు, ఎవరికి ఏ ఉద్యోగాలు లేదు, అంతా కూడా దేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంట్లో నుంచి ఫోన్ చేసి వచ్చేటప్పుడు రైస్ తీసుకురండి అని చెప్పారు, కానీ చేతిలో కాసిల్ల 0. మా దగ్గర ఉన్నంతలో తీసుకుందామని 7వ మైల సర్కిల్లో ఒక అంగడి ఉంటే అక్కడ దిగేసి తీసుకుందామని పోతా ఉంటే, మేము ఎక్కడైతే బండి నిలిపామో అక్కడే దానికి సరిపడినంతటువంటి అమౌంట్ను బండి దగ్గర అక్కడ నోటు పడి ఉంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు,
అది అమెరికా నుంచి రావచ్చు, భారతదేశం నుంచి రావచ్చు, చంద్రచేతిలో నుంచి కూడా రావచ్చు. ఎలానైనా సహాయం వస్తుంది, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు 10,000 రూపాయల జీతం పొందుకున్నప్పుడు కూడా ఆ సంతోషం నీకు రాదండి. దేవుడు సహాయము నీవు రుచి చూస్తే దానిలో ఉన్నటువంటి ఆనందమే వేరు. రోజున లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఉద్యోగులకు మనశ్శాంతి కూడా లేదు. ఏంటో తెలుసా? అది ఆ డబ్బు వారికి సంతోషాన్ని ఇవ్వలేకపోతా ఉంది. మరి ఏ కారణమో వాళ్ళకే తెలవాలి, ఇవ్వడం లేకపోతా ఉంది. భర్త భార్య ఉద్యోగస్తులే, కొన్ని లక్షల జీతం వస్తూ ఉంది, ముఖములో సంతోషం లేదు. ఈ పాస్టర్ గారికి దేవుడు 1000 రూపాయలు సహాయం చేస్తే ముఖములో చిరునవ్వు అట్టే ఉడిసిపడతా ఉంది. హల్లెలూయా. దేవుడు మన అక్కర్లు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుడు మన అక్కర్లు ఎలా తీరుస్తాడంట? 4:19 మనం చదువుకున్నాం. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎలా తీర్చును? క్రీస్తు యేసు మహిమలో. మన అక్కరలు క్రీస్తు మహిమతో పోలుస్తా ఉన్నాడండి. హల్లెలూయా. తన మహిమ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు తన మహిమ ఐశ్వర్యములో మన అక్కర్లు తీరుస్తాడంటే మనం భయపడాలా? దుఃఖపడాలా? వేదన పడాలి? అయ్యో నా పరిస్థితి ఏంటి, నా అక్కర్లు ఎలాగ తీర్చబడతాయనే దిగులు బాధ మనకు అక్కర్లేదండి. నువ్వు సరిగ్గా వాక్యమును ఎరగగలిగితే, నువ్వు సరిగ్గా దేవుని పైన విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు దేవుని వెంబడించే శిష్యుడవు శిష్యురాలివి అయితే నీ అక్కర్ల విషయమై ఏ రోజు కూడా చింతించవు. ఎందుకు? నా దేవుని వాగ్దానం నాకున్నది. ఏంటా వాగ్దానం? నా దేవుడు వాక్యం సెలవిస్తున్నది, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నా అక్కర్లు తీరుస్తాడంట. ఇంకెందుకు నేను భయపడాలి? దేవుని యందు విశ్వాసం ఉంచు నా ప్రియ దేవుని సంగమా. దేవుని గనక మనం నమ్మగలిగితే, నీ ఉద్యోగంలో నువ్వు నమ్మకం ఉంచుతున్నావు. ఏంటి? ప్రతి నెల ఏదో ఒక తేదీన నాకు ఖచ్చితంగా జీతం వస్తుందనే ఉందా లేదా? ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క డేట్ ఫిక్స్డ్ పెడుతుంది అనమాట. ఈ డేట్లో ఆ యొక్క ఉద్యోగులకు ఏం పడిపోవాలి? జీతాలు పడిపోవాలి. ఆ డేట్లో ఖచ్చితంగా నమ్ముతారు. ఏంటి? జీతం వస్తుంది అనేసి. ఈ లోక సంపాదన విషయంలో ఈ లోక సంబంధమైనటువంటి ఒక సంస్థని ఒక యజమానులే అలాగ నువ్వు నమ్మగలిగితే, పరలోక తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను ఈ యావత్ భూమిని ప్రపంచమును సృష్టించినటువంటి ఆయనను ఎంతగా మనం నమ్మాలండి. అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళినప్పుడు మరి పాపమక్క చెప్తా ఉంటది, ఇంత అప్పు ఉంది, ఇన్ని లక్షల అప్పు ఉంది, ఇంత ఉంది తీర్చాలనేసి. ఎంత అప్పైనా ఎంత ఇబ్బంది అయినా నువ్వు ప్రార్థించి చూడు, దేవుడు అక్కర్లు తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఇది టైం ప్రాసెస్. మనం నమ్మాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఏదో రూపంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీ ఉద్యోగంలో నీ జీతాన్ని కూడా పెంచవచ్చు. ఏం చేస్తాడో తెలుసా? నీతిమంతులను పోషించడానికి పాపాత్ములైనటువంటి సొమ్మును దేవుడు కొల్లగొడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదో రీతిగా మనకు సహాయం చేస్తాడండి. ఆ సహాయము ఎక్కడి నుంచైనా మనకు రావచ్చు. అనుకోనని రీతులలో దేవుడు మన సహాయం దయచేస్తూ ఉంటాడు. ఒక మిషనరీ ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏ ఫారెన్ ఫండ్ ఆయనకి లేదు, ఎక్కడి నుంచి సపోర్టు లేదు. ఒక రోజున మధ్యాహ్న కాల సమయంలో టైం అవుతా ఉంది, పిల్లలకు ఆకలి అవుతా ఉంది, తినడానికి అన్నము లేదు. ఎందుకంటే ఉండడానికి ఏమీ లేవు. అక్కడ ఎంత కూడా బియ్యం కానీ ఉప్పు కానీ కారం కానీ నూనె ఏమీ లేదు, అంత సున్నా అయిపోయింది. ఎలాగనేసి ఈ వంట చేసే వాళ్ళు వడ్డించే వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఈ మిషనరీ మాత్రము తన రూమ్లో ప్రార్థన చేస్తూ ఉంటే సమయం అవుతా ఉంది, ఇంచుమించుగా 12:30, 1 గంట ప్రాంతంలో.
సమయం అవుతా ఉంది. ఇంతలోనే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా ఫలానా ఫౌండేషన్ అనాథాశ్రమం ఇదేనా అంటే, ఇదేనే. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము భోజనం తీసుకొస్తా ఉన్నాం. ఒక ప్రాంతంలో ఒక కార్యక్రమం జరిగేది ఉంది, అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ భోజనం అంతా కూడా ఇక్కడ తీసుకొస్తా ఉన్నాము, అందరూ కూడా సిద్ధపరచండి అని చెప్పాడు. ఎలా వచ్చింది సహాయము? అనుకోనని రీతిలో, నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవండి. నువ్వు అనుకోవా ఈ రీతిగా నాకు సహాయం వస్తుంది అనుకోని, నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్గాలలో, అనుకోనని మార్గాల్లో దేవుడు నీకు సహాయము తీసుకొని వస్తాడు. ప్రార్థించు, విశ్వాసం ఉంచు, దేవుని వైపు చూడు. కొండల వైపు నా కన్నులెత్తుదునా అంటాడు దావీదు. సహాయము నాకు ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనని నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తన 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అందరూ ఒకసారి చెప్దామా ఈ మాట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎవరు మీ కాపరి? నీ ఉద్యోగం కాదా నీ కాపరి. నీకు ఏదైతే వస్తా ఉందో నెల అది కాదు నీ కాపరి. యెహోవాయే నీ కాపరి, యేసయ్యే నీ కాపరి, యేసయ్యే నీ ఊపిరని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో చెప్పగలిగి నమ్మగలుగుతావో అప్పుడు నీకు ఏ లేమి కూడా కలగదంట. మన అక్కలు తీర్చబడతాయా లేదా? మన అవసరత తీర్చబడుతుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. నువ్వు విశ్వాసం ఉంచు. దేవుడు అనుకోనన్ని పరిస్థితుల్లో మనల్ని బలపరిచి ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సమయంలో నా జీవితంలో జరిగినటువంటి సహాయాన్ని నేను చెప్తాను. 2018 ఆ ప్రాంతంలో నేను అప్పుడే హైదరాబాద్ పట్టణం నుంచి సూర్యాపేట అనే మా ప్రాంతానికి వచ్చాను. కొన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి ఏదైనా ఒక గృహం తీసుకోవాలని నేను వెతుకుతా ఉన్నాను, కొద్ది రోజులుగా నివాసం ఉండడానికి. అయితే మన దగ్గర తీసుకోవడానికి కాసులు జీరో, డబ్బు లేదు, జీరో ఉంది. నాకు ఉన్నటువంటి అకౌంట్ అప్పుడు ఒకటే ఒక అకౌంట్, అది స్టేట్ బ్యాంక్ అకౌంట్. ఆ అకౌంట్ కూడా ఏమైందంటే హోల్డ్లో పడిపోయింది. అకౌంట్ మనం వాడుకోవడానికి కూడా లేదు. నేను ఏదైనా ఒకటి చూద్దామని ఆటోలో వస్తూ ఉన్నాను. వస్తూ ఉన్నప్పుడు ఆ టౌన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో నాకు ఒక మెసేజ్ వచ్చింది ఫోన్కి. ఏంటని ఆ మెసేజ్ చూస్తే, నీ అకౌంట్కి ఏదైతే హోల్డ్ ఉందో అది తీసేసాము అని చెప్పగానే వెంటనే ఆ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ను మా అక్క అకౌంట్కి నేను పంపించడం జరిగింది. నేను పంపించిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే మరలా అకౌంట్ హోల్డ్లో పడింది. ఆ వచ్చిన డబ్బుతోటి నేను డబ్బు కట్టేసి అక్కడ ఏదో ఒకటి తీసుకోవడం జరిగింది. సహాయం వచ్చిందా లేదా? ఎలా వచ్చింది? అసలు అనుకున్నాం హోల్డ్లో పడిపోయింది, తీశారు, మళ్ళీ డబ్బులు పంపించుకున్నాం, మళ్ళీ హోల్డ్లో పడింది. ఎలా సాధ్యమవుతుంది? మనుషునికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. నీవు నేను నమ్మగలిగితే ఆనాడు దేవుని ప్రజలు ఏ కార్యములైతే చూశారో అదే కార్యాలు నేడు కూడా మనం చూడగలం. అదే పరిశుద్ధత, అదే ప్రార్థన మనం చేయగలిగితే. అబ్రహాము దేవుని వెంబడిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎలా వెళ్ళాలి తెలియదు. మరి వెళ్ళే మార్గంలో ఖర్చులు, ఫుడ్ ఒక్కడే కాదు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, అన్న కొడుకనే లోతు ఉన్నాడు, అనేక మంది ఉన్నారు. అక్కర్లేలా? ఒకటి రాసి పెట్టుకోండి మీరు, 40 సంవత్సరములు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పోషించినటువంటి ఆ దేవుడే నేడు నిన్ను నన్ను కూడా పోషించగలగడు. మనం నమ్మగలిగితే శూర కార్యములు మన మధ్య చూడగలుగుతామండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారి పాదములకు ఉన్నటువంటి ఆ యొక్క పాద రక్షకులు కూడా తెగిపోలేదంటండి. చొక్కాయి మాయలేదు, చినిగిపోలేదు. 40 సంవత్సరములు. నమ్ముతా ఉన్నారా మీరు అసలు ఈ రోజున దేవుణ్ణి?
హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మన అక్కర్లన్నీ తీర్చువాడైట ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన వాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యమును నీకు గుర్తుకు రావాలండి. క్రీస్తు ఎటువంటి వాడు? ఆయన ఈ భూమి ఆకాశము సమస్తం ఆయనదే, ఈ బంగారం అంతా కూడా ఆయనదే. ఆయన బిడలమైనటువంటి మనము ఏ స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టగలడు? ఖచ్చితంగా మనకు ఆయన యొక్క సహాయము అనుగ్రహించబడుతుంది. పరీక్ష ఉంటుంది. అయ్యో సహాయం వస్తుందో రాదో వెయిట్ చేయాలి. ఒక టైం వస్తుంది. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు కృపాసనం ఎద్దుకు చూరుదము. దేని కొరకంట? సమయోచితమైన సహాయం కొరకు. అంటే ఈ రోజున సాయంకాలం 4 గంటలకు నాకు ఒక 1000 రూపాయలు కావాలంటే నువ్వు దేవుని దగ్గర ప్రార్థించు. ఆయన కృప ఏం చేస్తుంది అంటే 4 గంటలకు నీకు 1000 రూపాయలు వస్తాయి. దానిని సమయోచితమైన సహాయము అంటారు. సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే మనం ప్రార్థన చేయట్లే, మనం అడగట్లే. అడుగుతున్నాం కానీ మన అక్కర్ల నిమిత్తం, మన భోగముల నిమిత్తం అడుగుతున్నాం కానీ విశ్వాసం లేదు. అడుగుతున్నాం కానీ ఆసక్తి లేదు. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరంలో వర్షం వేయలేదంట. ఎలా? ఆసక్తితో ప్రార్థించాడు. మన ప్రార్థనలో ఆసక్తి కూడా లేదు. అడుగుతున్నాం, ఆసక్తి లేదు. అడుగుతున్నాం, విశ్వాసం లేదు. అడుగుతున్నాం, నమ్మకం లేదు. వస్తుందో రాదో ఏంటో చేస్తాడో చేయడో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మన అక్కర్లు తీర్చువాడై ఉన్నాడు. ఆయన మన అవసరతలు తీర్చువాడు. ఆయన అడగక మునిపే మన అక్కర్లు ఎరిగినటువంటి వాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మన అక్కర్లను కూడా తీర్చువాడై ఉన్నాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలంటే దేవుని వాగ్దానాన్ని పట్టుకొని సడలక విశ్వాసముతో, నమ్మకముతో, పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేన్ని బట్టి? వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, శారీరక జీవితంలో కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, దేవుడు సహాయము చేసి మనలను బలపరిచి నడిపించువాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనందరికి కూడా దయచేసి నడిపించును గాక. ఆమేన్. ఒక చిన్న పాట పాడుకొనిగా మనం పరిచర్య నిమిత్తమే కానుక పోటీ చేసుకుందాం. కానుక పాట ఎవరైనా పాడేవాళ్ళంటే దయచేసి ముందుకు వచ్చి పాడి దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా. రాకాలలో అనురాగానికి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకోవాలి. రాజా జగమెరిగిన యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము